ఇంటింటికి తులం బంగారం రాలే, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు రాలే, మహాలక్ష్మి రాలే, బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చినాయి, ఫుల్. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు, ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు. కోటీశ్వర్లు మాట దేవుడెరుగు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుందంటే కడుపులకి పిల్ల పుట్టినాక వస్తుంది. కేసీఆర్ ఉండగా నెల రోజులు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల పుట్టినాక వస్తుంది. అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం. ఇవాళ బెల్ట్ షాపులు, ఇక ఇప్పుడంటే జోగుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట, సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట, నారాయణఖేడ్లో బ్రీవరీ పెట్టారట, జైరాబాద్ లో బ్రీవరీ అట. బ్రీవరీ అంటే ఏంటి? బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊగుర్రి నా గల్లెపెట్ట నింపుర్రి అంటుండు. అప్పుడేమన్నాడు, కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, కాంగ్రెస్ వస్తే మద్య నియంత్రణ అమలు చేస్తాం. కానీ ఇప్పుడేమంటుండు, ఎక్సైజ్ లో మీటింగ్ పెట్టి ఈ నెల తక్కువ అమ్మినవు నిన్ను సస్పెండ్ చేస్తా అంటుండు, మాల్ తక్కువ ఎత్తినవు ఈ నెల నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అంటుండు. అంటే బాగా మూడు అంటుండు. ఎక్సైజ్ లో రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుండు మాల్ తక్కువ అమ్ముతాయి. ఇగో ఇది రేవంత్ పాలన. చెప్పిందేమో నేను బెల్ట్ షాపులు బంద్ చేస్తా, ఇప్పుడేమో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టు, ఊరికొకటి కాదు గల్లీకొకటి పెట్టుండు రేవంత్ రెడ్డి. అంటే ఆడపిల్లల మెడల్లో పుస్తలు కూడా తెంపేటట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తాగుబోతుల తెలంగాణ చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. ఏం సంగతి అని అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో అమలు చేసిండు? మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్కటే ఏడాది ఇచ్చినాడే. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన వాడికి కాగితాలు వంచిండు గంతే. 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంతా మోసం చేసిండు. మోసం చెయ్యండి వాళ్ళని. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, విద్యార్థులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నిరుద్యోగ యువతను మోసం చేసిండు. 15,000 రైతు బంధు అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. మహాలక్ష్మి 2,500 అన్నాడు, మహిళల్ని మోసం చేసిండు. తులం బంగారం అన్నాడు, ఆడపిల్లల్ని మోసం చేసిండు. 4,000 పెన్షన్ అన్నాడు, అవ్వ తాతల్ని మోసం చేసిండు. రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని ఇద్దరిని మోసం చేసిండు. చేయలేదా? అప్పుడు ఏమన్నాడు, రైతు బంధు నేను రైతుకిస్తా కౌలు రైతుకిస్తా, కౌలు రైతుకిస్తా అని రైతుకి ఎగ్గొట్టా, రైతుకిస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్టా, ఈయనది ఈయనకే ఆయనది ఆయనకే అన్నాడు. కుర్చీలో కూర్చోగానే ఏమంటుండు, అది మీరే చూసుకోవాలి, మీరే మా దగ్గర రావద్దు, ఒకరికే ఇస్తాం. అంటే అంత మోసం. ఎలక్షన్ల ముందు రజనీకాంత్, ఎలక్షన్ అయినాక గజనీకాంత్. మొత్తం మారిపోయింది సినిమా, సీన్ రివర్స్. ఒక్కటన్న మాట మీద నిలబడ్డా. నేను రాంగా ఇప్పుడు రోడ్డు మీద చూసుకుంటూ వచ్చిన, ఆ కారు కమాన్ పట్టీలు ఉంటాయా ఇరిగిపోతాయా అర్థమవుతలేదు. నాకు డౌట్ ఉండే, నేను మీటింగ్ దాకా ముడతానా, ఈ కమాన్ పట్టీలు నడిమిట్లే ఇరుగుతాయా, ఎట్లున్నది అది? ఎవరైనా కడుపుతో ఉన్నామైతే దవాఖాన దాకా పోతుందో పోదో నాకైతే డౌటే. నడిమిట్లనే డెలివరీ అయ్యేటట్టున్నది గది రోడ్లు. ఈ రోడ్లేమో గిట్లున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. ఆడ ఊరు లేదు, ఇల్లు లేదు, ఆడో మనిషి లేడు. ఆడికి మాత్రం 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. 1,50,000 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట. అరే మా రైతులకు రైతు బంధు ఇవ్వయా అంటే పైసలు లేవు. మా అక్క చెల్లెలకు 4,000 పింఛన్ ఇరా అంటే పైసలు లేవు. మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇరా బాబు అంటే పైసలు లేవు అంటాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవు అంటాడు. మరి 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ ఆడికేలు కడతావు, దానికి పైసలు ఏడికేలు వచ్చినాయి. అరే మా వట్పల్లి రోడ్డు ముక్కలు ముక్కలు అయిపోయింది, మోచేతిలోతు గుంటలు పడ్డాయి, ఇంత డాంబర్ వేయాలంటే శాత కాదు నీకు. ఆ మోసేతులకు గుంటలు అయితే డాంబర్ వేయ అంటే పైసలు లేవంటాడు. ఆడపోయి 5,000 కోట్లతోని ఇల్లు లేని కాడ, ఊరు లేని కాడ, వాడ లేని కాడ ఆడ కొబ్బరికాయ కొట్టుండు రేవంత్ రెడ్డి. ఎవరి కోసం కొడుతున్నావు? ఆడ కమిషన్లు వస్తాయి.
వట్పల్లి రోడ్ల పొక్కలు పూస్తే పైసలు రావని ఆడ కొత్త రోడ్డు పోస్తున్నాడు 5,000 కోట్లతో, 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారట. కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి 8,000 కోట్లతో హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటాడు. మల్లన్న సాగర్ ఎవడగట్టింది? నీ తాత కట్టిండా? నీ అయ్య కట్టిండా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కేసీఆర్ చెమట చుక్కల్లో నుంచి కాళేశ్వరం భాగంగా కట్టింది కాదా? ఎవడు కట్టిండు మల్లన్న సాగర్? నీ అయ్య కట్టిండా? మరి కాళేశ్వరం కూలిందంటావు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటావు. అంటే ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు. ఒక్కసారంటే నేను నమ్మచ్చు. నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎంత సర్కస్ ఫీట్లు చేసినా, రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈ తెలంగాణలో ఎవడు నమ్మడు కాక నమ్మడు. నమ్ముతారు ఎవడన్నా? అరే సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? యాసంగి బోనస్ వచ్చిందా? సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని బోగస్ చేసి పారేసాడు. మొన్న యాసంగి పంట సన్నవడ్ల పైసలు 1,300 కోట్ల రూపాయలు రైతులకు రావాలి. యాసంగి పైసలు రాకనే పాయే. ఒక వారం అయితే ఇప్పుడు వానకాలం వడ్లు రానేవట్టే. మరి ఇంకెప్పుడు ఇస్తావే బోనస్? అంటే బోనస్ బోగసేనా? రుణమాఫీ అంటివి, సగం మందికి చేస్తేవి, సగం మందికి ఎగ్గొట్టివి. సగం కూడా రాలే. 47% మందికి రుణమాఫీ అయింది, 53% మందికి రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 33,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ కేవలం 19,000 కోట్లు మాత్రమే. సగమే చేసిండు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేయాల, పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ కాని రైతు సోదరులారా, రేపెవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే గల్ల పట్టుకొని అడుగుండ్రి, రుణమాఫీ చేసినాకనే ఓటు అడగాలి. గట్టిగా నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఎట్లా అడుగుతారో నా రుణమాఫీ కాలే, అది మిత్తితో గట్టినాకనే రావాలరా మా గల్లీలకు మా ఊళ్ళకని అడుగుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? అరే గా యూరియా అయ్యే శాతకాలే. మొన్న నేను నర్సాపూర్ పోయినా, ఒక అవ్వ అంటున్నది, సారు ఇదేం కాంగ్రెస్ సర్కారు, చక్కెరన్న షేప్ అయి దొరికినట్టుంది కానీ యూరియా బస్తా షేప్ అయి కూడా దొరకలేదు సార్ ఈ కాంగ్రెస్ లో అంటున్నారు. పక్కింటికి పోయి షేప్ అయి అడిగితే చక్కెర పెట్టేట్టున్నారు కానీ ఒక యూరియా బస్తా పెట్టేటట్లేరు అంటున్నారు. అంటే అంత దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అంటే కనీసంగా యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే కేసీఆర్ ఉండగా వస్తుంది ఎట్లా, రేవంత్ రెడ్డి రాగానే పోతుంది ఎట్లా? నీకు సోయి లేదు, నీకు రైతుల్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు ఉండగా ఎండాకాలంలోనే యూరియా తెచ్చి స్టాక్ పెట్టిండు, వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చిండు. నువ్వు టైం మీద చుదురాయించలే, బఫర్ స్టాక్ పెట్టలే, రైతులను గోస ఉంచుకున్నావు. ఇలా లైన్లో నిలబడ్డారా లేదా మీరంతా? యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డారు, చేయి లావటరు చూస్తా.